నమస్తే, వెల్కమ్ టు ఏసిటీ న్యూస్. నేను కల్పన. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్య నిర్వహణకు వ్యాపారులు అంతా మున్సిపాలిటీకి సహకరించాలి. గుడ్ మార్నింగ్ రామచంద్రపురం కార్యక్రమంలో మంత్రి వేణు. పేదలకు సేవలు అందించడం అభినందనీయం. అనపర్తి మాజీ జెడ్పీటీసీ దొరబాబు పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. సముద్ర స్నానానికి వెళ్లి యువకుని మృతి. కాకినాడ సాంబమూర్తి నగర్లో విషాద ఛాయలు. కరోనా సమయంలో పన్నులు పెంచడం బాధాకరం. గొల్లప్రోలు కమిషనర్కు వినతి పత్రం అందించిన జిల్లా సమాచార హక్కు చట్టం ఐక్యవేదిక అధ్యక్షులు దుర్గా రమేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, పారిశుద్ధ్య నిర్వహణపై వ్యాపారులు, ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. గుడ్ మార్నింగ్ రామచంద్రపురం కార్యక్రమంలో భాగంగా ఆయన మార్కెట్లో పర్యటించి అక్కడ పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. పారిశుద్ధ్యతతోనే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, వాటిని పరిష్కరించి ప్రజలను, మున్సిపల్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గుడ్ మార్నింగ్ రామచంద్రపురం కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్లో ఉన్న సమస్యల పట్ల అక్కడి ప్రజలను, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కుమ్మరి పని చేస్తూ మట్టి పాత్రలు అమ్ముతున్న వారితో మాట్లాడారు. వారి వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబంలో ఎంతమందికి ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని అడిగారు. తన కుటుంబంలో జగనన్న అందించే చేయూత ద్వారా తన భార్యకు 18,750 రూపాయలు అందాయని, ఆ డబ్బులతో చిన్న చిన్న ముడి సరుకులు కొనడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. రామచంద్రపురం మార్కెట్ ప్రాంతాన్ని మొత్తం పర్యటించి శానిటైజేషన్, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ పథకాల అమలు లోపాలు తదితర సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఇంటి తలుపులు తడుతూ గుడ్ మార్నింగ్ అని పలకరించి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నామన్నారు. పెన్షన్ రావట్లేదు. మరి ఇప్పుడు మీకు ఎలా వచ్చిందని అనుకుంటున్నారు మీరు? నేనేమన్నా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ఆయన దేవుడిచ్చి వస్తుంది తప్ప మనం ఏమన్నా ఇవ్వడానికి పోదాన్ని మరి అది చెప్పడానికి నేను మరి చెప్తే నేను ఆనందపడతాను కదా. పుట్టినరోజు నాడు పేదలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అనపర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యులు ధర్మారెడ్డి సేవా నిరతని కొనియాడారు. అనపర్తి పూర్వపు జెడ్పీటీసీ కరి ధర్మారెడ్డి అనే దొరబాబు జన్మదిన వేడుకలు శనివారం దొరబాబు యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దొరబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి దొరబాబు యువసేన సేవలను అభినందించారు. దొరబాబు యువసేన త్రాగునీటి కల్పన, అంబులెన్స్ ఏర్పాటు వంటి సేవలు యువతకు మార్గనిర్దేశకమని కొనియాడారు. ఈ సందర్భంగా యువసేన సభ్యులు గ్రామంలోని 25 పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసరాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ నిర్వహణ చేసిన మల్లిడి శ్రీనివాసరెడ్డి, డ్రైవర్ నరాల సత్యబాబులతో పాటు కాటి కాపరి కొమ్మరి చిట్టుబాబులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కర్రి సూర్యప్రకాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వైకాపా నాయకులు నల్లమిల్లి వెంకటరెడ్డి, నల్లమిల్లి మురళీమోహన, బాలకృష్ణారెడ్డి, సత్యరామకృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లు వారా కుమారి, చీర్ల వీరరాఘవరెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు సత్య వెంకటరామారెడ్డి, వేమనరెడ్డి, సంక్షేమ సంఘం సభ్యులు, దొరబాబు యువసేన సభ్యులు, దొరబాబు అభిమానులు పాల్గొన్నారు. ఎవరికన్నా సాయం చేయడానికి పార్టీలు, కులాలు కూడా చూడకుండా ఎప్పుడు కూడా న్యాయం వైపే నిలబడే వ్యక్తి దొరబాబు గారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా
గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి వారు సహాయ సహకారాలు అందించిన కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన ద్రవ్యాలు కూడా ఎవరిని నొప్పించకుండా తన శక్తి మేరకు తను ఎప్పుడు కూడా సహాయపడుతూ మరి గ్రామాభివృద్ధి విషయంలో అయితే నాకు కూడా తగిన సలహాలు సూచనలతో పాటు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా సహాయం కూడా అందిస్తున్నందుకు ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి గత ఎలక్షన్లో అయితే మరి నాకు రికార్డు స్థాయి మెజార్టీ వచ్చిందంటే కారణం దొరబాబు గారు వారి కుటుంబ సభ్యులు ఇటువంటి పెద్దలందరూ సహాయ సహకారాలతో ఆ మెజార్టీ వచ్చిందని మరొకసారి నేను మీ అందరి ముందు కూడా తెలియపరుస్తూ, ఎవరైనా ఫ్రెండ్స్ ఉందంటే ముఖ్యంగా ఈ పుట్టినరోజు ఉన్న వాళ్ళు ఏదైనా పార్టీ చేసుకుంటాం, ఇటువంటి కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. దానికి విరుద్ధంగా దొరబాబు యువసేన వారు మరి ఈ రోజున మన గ్రామంలో నుండి పేద బ్రాహ్మణులకు సహాయం అందించడానికి, అదేవిధంగా మన కరోనా టైంలో అనండి అంతకుముందు అనండి ఎమర్జెన్సీగా పేషెంట్ని ఏ టైంలో అన్నా కానీ తీసుకెళ్ళడానికి ఎప్పుడూ కూడా అంబులెన్స్లో సిద్ధంగా ఉండే అంబులెన్స్ సిబ్బందికి, అదేవిధంగా మరి ఎంతో సేవ చేసినట్టు మన కాటికాపురైనటువంటి చిట్టిబాబు గారికి సన్మానం చేయడానికి వారు నిర్ణయించడం చాలా అభినందనీయం. ఇచ్చేదంటే గ్రామంలో ముందుగా సర్వీస్ చేసిన వాళ్ళు మనం గుర్తిస్తే దీన్ని బట్టి ఒకరికొకరికి ఇన్స్పిరేషన్ వచ్చి మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసింది దొరబాబు యువసేన సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా నాకు తెలిసినంత వరకు కూడా ఈ యువసేన సభ్యులు మన ఐగిరి వెనుక నుండి చెరువుగట్టు మీద అక్కడ మంచినీటికి చాలా ఇబ్బంది. అటువంటి చోట ఒక వాటర్ ట్యాంక్ కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నీళ్ళు ఆశించకుండా వారి సొంత ఖర్చులతోటే అక్కడ ఇచ్చిన వాటర్ ట్యాంక్, ఆ కాలనీకి సరిపడే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఈ దొరబాబు యువసేన సభ్యులు మరి ప్రారంభించారు. అదేవిధంగా ఫ్రీగా ఒక అంబులెన్స్ని కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో మరి ఏర్పాటు చేసినందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ, రానున్న రోజుల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డిని మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి పరామర్శించారు. అనపర్తి మండలం రామవరంలోని ఆయన స్వగృహంలో మల్లారెడ్డి వయోభారతంలో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మూలారెడ్డి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబురాజు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ మంత్ May 29th సోడియం లెవెల్స్ డ్రాబ్యాక్ అని నైట్ సోడియం లెవెల్స్ హాస్పిటలైజ్ చేయాలంటే డాక్టర్ సెంటర్ వద్దు, కోవిడ్ సీరియస్గా ఉంది కదా, మేము ఇంటికి వస్తామని ఇంటికి వస్తే మీకు అక్కడ సోడియం ఇంజెక్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఎపిసోడ్ అలాగా అవ్వాలి. అప్పటి వరకు మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత బయటకు వచ్చిన బయటకు చెప్తాను ఇందుపురం రంగనాయకుడు కూడా రావట్లేదు.
సముద్ర స్నానానికి వెళ్లిన ఒకరు మృతి చెందిన సంఘటన కాకినాడలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి స్నేహితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధికి చెందిన యాదాల హేమంత్ కుమార్ అనే యువకుడు, అతని స్నేహితులు అయిన వినోద్ కుమార్, సత్య వెంకట సాయి, సిహెచ్ బాబీ, హేమంత్ కుమార్లు కాకినాడ సముద్ర తీరంలో చౌదరి గెస్ట్ హౌస్ సమీపంలో స్నానానికి వెళ్లారు. అందులో ఇద్దరు పూర్తిగా సముద్రంలోనికి వెళ్లడంతో ఇద్దరూ మునిగిపోయారు. ఒకరిని అతి కష్టం మీద కాపాడారు, మరొకరు హేమంత్ కుమార్ ని కాపాడలేకపోయారు. దీంతో మృతుని అన్నయ్య లావణ్య కుమార్ ఫిర్యాదు మేరకు తిమ్మాపురం ఎస్ఐ ఎం రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్కి తరలించారు. మృతునికి సంబంధించిన తల్లిదండ్రులు లేకపోవడంతో బామ్మ దగ్గరే వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పోలీసులు ప్రభుత్వం కన్నుగప్పి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 6 లారీలను పి గన్నవరం పోలీసులు పట్టుకున్నారు. పి గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెంలో లంక ప్రాంతంలో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా స్థానికులు అందించిన సమాచారంపై పోలీసులు ఇసుక లారీలను పట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ర్యాంపులకు వేలంపాటలు నిర్వహించి కాంట్రాక్టర్ అప్పగించింది. అయితే మారుమూల ప్రాంతాల్లో కొంతమంది అక్రమ వ్యాపారులు అనధికారికంగా రాత్రిపూట ఇసుక తరలించడంతో పోలీసులు ఈ లారీలను పట్టుకుని సీజ్ చేశారు. ఒక పక్క కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చెత్తపై పన్ను విధించి ఇంటి పన్నులు పెంచి ప్రజల్ని మరింత బాధించడం చాలా దుర్మార్గమని తూర్పుగోదావరి జిల్లా సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు పన్నుల భారం మోపుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 198ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ సాయిబాబాకు పప్పు దుర్గా రమేష్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పప్పు దుర్గా రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నాగేశ్వరరావు, ఇసుకపల్లి సత్యనారాయణ, చక్రధర్, గుండ్ర అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు దుర్గా రమేష్. ఈరోజు ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 198 ద్వారా ఆస్తి విలువ ఆధారితంగా పన్ను విధించాలని చెప్పి, అలాగే చెత్తపై పన్ను కానివ్వండి, వివిధ రకాల పన్నులన్నింటినీ కూడా ఈరోజు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలపై, ఈ నగర పంచాయతీల్లో కానివ్వండి, మున్సిపాలిటీల్లో కానివ్వండి, కార్పొరేషన్లో కానివ్వండి, ఈ ప్రజలపై అధిక పన్నుభారం మోపడాన్ని సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క చట్ట సవరణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ప్రస్తుతం వాయిదా వేయాలని, వెంటనే వీటన్నిటి మీద కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రజా సంఘాలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క వినతులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రజలపై పన్నుల భారం నుంచి విముక్తి చెందించి ప్రభుత్వం ఏదైతే ఇతర ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి తప్ప ప్రజల మీద ఇలా అధిక పన్ను భారం వేయడం భావ్యం కాదని చెప్పి వీటిపై తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి సమాచార ప్రచార ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల మీద భవిష్యత్తులో ఈ చట్ట సవరణలు ఏదైతే ఉన్నాయో వీటిని విరమించుకోకపోతే ప్రజా సంఘాలన్నిటితో కలిపి భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ యొక్క చట్ట సవరణలు వ్యతిరేకిస్తూ ఈ పన్ను భారం నుంచి ప్రజలందరినీ కూడా విముక్తి చేయాలని చెప్పి ఈ నగర పంచాయతీ తరఫున కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రోజు రావడం జరిగింది. అనపర్తి మండలం పోలుమూరులో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి డ్రైనేజ్ పొంగి వరచేలు మునగడంపై పంచాయతీ అధికారులు తక్షణం స్పందించారు. వనమురెడ్డి సావిడి నుండి కాలనీ వరకు నిర్మించిన డ్రైనేజ్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో డ్రైనేజీ సమీపంలో గల వరచేల్లోకి మురుగునీరు చేరడంతో రైతులు ఆందోళన చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి ఎస్వివి సత్యనారాయణమూర్తి తక్షణమే పారిశుద్ధ్య కార్మికులు సిబ్బందిని పంపించి డ్రైన్లో చెత్త తొలగించి దూరంగా తరలించారు. దీనితో వరిచేలకు ముంపు సమస్య తప్పింది. సకాలంలో స్పందించి సమస్య పరిష్కారం చేసిన అధికారులు, సిబ్బందిని రైతులు అభినందించారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని బీజేపీ కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు చెరుకూరి రామ్ కుమార్ పిఠాపురం నియోజకవర్గ కో కన్వీనర్ గండి కొండలరావు పేర్కొన్నారు. బీజేపీ పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం స్థానిక సూర్యారాయ విద్యానంద గ్రంథాలయంలో పార్టీ అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చెరుకూరి రామ్ కుమార్, గండి కొండలరావు ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రామ్ కుమార్, పిఠాపురం కో కన్వీనర్ గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుర్రి మురళీధర్రావు, వరదా బ్రహ్మాజీ, వీరభద్రరావు, రెడ్డి నర్సారావు, మలిరెడ్డి నారాయణరావు, కర్రి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం టౌన్లోని అన్ని వార్డుల్లో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని వారందరికీ చెప్పడం జరిగింది. అలాగే రాబోయే ఎలక్షన్ దృష్ట్యా పార్టీని ఇప్పటి నుంచి మరింత ముందు తీసుకెళ్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలందరికీ వివరించాలనేసి, అలాగే ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా ఎంతో కొంత సమయాన్ని కేటాయించి పార్టీ యొక్క ఉన్నతికి కృషి చేయాలనేసి ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటూ సెలవు. ఈ రోజున పిఠాపురం మండలం, పిఠాపురం టౌన్లో పార్టీని బలోపేతం చేసే దిశగా బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా బూత్ అధ్యక్షులు, మండల కమిటీతో సమావేశం ఏర్పాటు చేసి ఈ గొల్లపురంలో ప్రజలు సమస్యలు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఎక్కడో దూరంగా 3 కిలోమీటర్ల దూరంగా నివాసానికి యోగ్యం కాని స్థలాలని ఇచ్చి ఆ ప్రజలను కూడా మీరు వెంటనే ఇల్లు కట్టుకోకపోతే మీ స్థలాలు క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తామని వాళ్ళని భయపెట్టడం మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ వినటం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బునే ఇచ్చి వీళ్ళే ఇస్తున్నట్టు చెప్పుకుంటూ వీళ్ళ సాయం ఏమి అందులో లేకుండా మళ్ళీ ఆర్థికంగా వీళ్ళని ఆ హౌస్కి 5 లక్షల వరకు అవుతే ఇప్పుడే కట్టుకోవాలి లేదంటే క్యాన్సిల్ చేస్తామని వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. నిన్న అదంతా చూసి వచ్చాము. అది కూడా ఎక్కడ కూడా ఇప్పుడు నివాసానికి పని చేయదు. తర్వాత కూడా ఈ గొల్లపురోలు మండలంలో నిన్న చేబ్రోలు చెరువు పర్యటించి చూడటం జరిగింది. ఆ చెరువు చూస్తే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఒక నిబంధన లేకుండా ఎంతో లోతుగా పక్క నుంచి హైవే కూడా ఉంది. హైవే దగ్గర వరకు ఆ చెరువుని పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా తవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టే కార్యక్రమాల గురించి కూడా వారికి వివరించడం జరిగింది. పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం చేయవలసిన అవసరం కూడా వారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ సహకారంతో బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసుకుని కమిటీలు వేసుకుని మాకు మోర్చాలు 7 ఉన్నాయి. ఎస్సీ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్టీ మోర్చా, మైనారిటీ మోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, ఈ విధంగా ప్రతి మోర్చాని బలోపేతం చేసుకుంటూ ప్రతి వర్గంలోకి పార్టీ వెళ్ళే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మా నాయకులు మంచి సహకారం అందించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కౌంటర్ మరియు కొన్ని సేవలను ప్రైవేట్ పరం చేస్తున్నట్లు తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకలోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దీనివల్ల భక్తులు ఇబ్బందులు పడతారని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న బోర్డును తొలగించి ఈవోతో స్పెసిఫైడ్ అథారిటీని నియమించడం సరికాదన్నారు. నమస్కారం. ఈరోజు కొన్ని వార్తాపత్రికల్లో, కొన్ని టీవీ ఛానల్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ నిర్ణయం కూడా లడ్డూల కౌంటర్లో కానీ కొన్ని సేవా కార్యక్రమాల విషయంలో కానీ ఇప్పటి వరకు చేస్తున్న విధి విధానాలు తప్పించి ప్రైవేటు పరం చేస్తున్నాం అనేది ఒక
వార్త రావటం జరిగింది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా అనంతలక్ష్మి మరి దీన్ని ఖండిస్తూ ఉన్నది. ముఖ్యంగా గతంలో విజయ బ్యాంకు వారు కానీ ఇతరత్ర ఉన్న బ్యాంకుల వారు కానీ ఈ లోపల సేవ చేయడానికి ఈ కౌంటర్లో మరి అనేక ప్రాంతాలైన భక్తులు రావటం, ఆ భక్తులు వచ్చి సేవ చేయటం కూడా జరిగింది. ఇది ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పడం చాలా విచారించదగ్గ విషయం. ప్రజల్లో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతీతి ఒకటి కోల్పోతున్నామని బాధాకరమైన ఈ నిర్ణయాలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఇప్పటి వరకు కూడా బోర్డు మెంబర్ ఉండేవారు. ఈ బోర్డును కూడా తప్పించి ఇప్పుడు సస్పెండ్ అథారిటీ అని చెప్పి ఈఓ గారి తాలూకు సెకండ్ ఈఓ గారికి ఇద్దరికి కూడా ఇవ్వటం జరిగింది. మరి బోర్డు అంటూ ఉంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బోర్డు మెంబర్గా నియమించినప్పుడు అందరూ మెంబర్లో కూర్చుని అనేక రకాలైన ఆలోచనలు, అనేక రకమైన సలహాలు, ఎవరి సలహాలు ఇస్తూ బోర్డును నడిపి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక ఏకాభిప్రాయానికి వచ్చి దాన్ని నిర్ణయించడం జరిగింది. ఇవాళ పాలక మండలిలో లేకుండా మరి స్పెషల్ అథారిటీని ఎవరికో ఇచ్చి వాళ్ళ నిర్ణయం ప్రకారంగా ఇవాళ ఈ ప్రసాదాలు కానీ వేరే కౌంటర్లు కానీ ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పడం చాలా దారుణం. గతంలో మరి బోర్డు మెంబర్గా చేసినప్పుడు, అనంతలక్ష్మి బోర్డు మెంబర్గా చేసినప్పుడు ఒక 2 నెలలు బోర్డు రద్దు అయిపోద్దని ముందు 2 నెలలకి ఈ ప్రసాదం రేట్లు పెంచాలనేది ప్రపోజల్ అధికారులు చెప్పగా అందరూ కూడా సమిష్టిగా ఆలోచించి ఆయాల ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా 2 నెలలు మన బోర్డు మేము రద్దు అవుతుంది, కొత్త సభ్యులు వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. ఈ నిర్ణయం రేట్లు పెంచేమన్న నిర్ణయం మాకెందుకని చెప్పి సమిష్టిగా అందరూ ఆలోచించుకుని దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అలాగా బోర్డు అంటూ ఒకటి ఉంటే అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల పద్ధతులు కూలంకషంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందరు. ఆ బోర్డు లేకపోవటం వల్ల కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. వెంటనే కూడా ప్రభుత్వం బోర్డును నియమించాలని, ఈ ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ఆలోచన విధానాన్ని రద్దు చేసుకోవాలని, ఎవరైతే ఇప్పటి వరకు కూడా భాగస్వాములై ప్రజానీకం అందరూ కూడా వచ్చే రకరకాల సేవల్లో, రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో యథావిధిగా గత 100 సంవత్సరాల ప్రతిపత్తి ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆచార నియమావళి ప్రకారంగా జరిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అన్ని పథకాల నిధులు తక్షణం విడుదల చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జగడం సత్యనారాయణ డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రమైన రాజులలో మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న 7 డిఏలను చెల్లిస్తానని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేక జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను తప్పుదారి పట్టించడం జగన్మోహన్ రెడ్డికి తగదని హితవు పలికారు. ఈరోజు రాజోలు నియోజకవర్గంలో ప్రధానంగా మాల మహానాడు సమావేశాన్ని పెట్టడం జరిగింది. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం యొక్క పెండింగ్లో ఉన్నటువంటి 7 డిఏలు ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణం చెల్లించాలని, ప్రభుత్వం తక్షణం స్పందించి 7 డిఏలను కూడా ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణం చెల్లించినట్లయితే వారి యొక్క మనోధైర్యానికి ఈ కరోనా కాలంలో ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్లు అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే జగన్ గారు పదే 2 వారాల్లో నేను క్లియర్ చేస్తాను, అధికారంలోకి వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, మేము ఖచ్చితంగా డిఏలు ఎన్ని డిఏలు పెండింగ్ ఉంటే అన్ని డిఏలతో పాటు మరింత సౌకర్యాలను మేము చేకూరుస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి 7 డిఏలను నిన్న జూన్ 1వ తారీఖుకి 7 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వ వారు తక్షణం ఈ 7 డిఏలను తక్షణం చెల్లించి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అభిమానాన్ని చాటాలని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం నిరుద్యోగులకు జీవన భృతి చెల్లించినటువంటి విధానం ఏదైతే ఉందో
తక్షణం ప్రభుత్వం పరిశీలించి నిరుద్యోగ భృతిని ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ నిరుద్యోగ భృతిని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు వివిధ రకాల విద్యను, అదనపు విద్యను అభ్యసించి స్కిల్ డెవలప్మెంట్స్కి పెంపొందించుకుని ఆయా నిరుద్యోగులు వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి భవిష్యత్తులో ప్రభుత్వాలు ప్రకటించబోతున్న ఉద్యోగాలకు వీరు ప్రిపేర్ కావడానికి ఈ యొక్క నిరుద్యోగ భృతి అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. తక్షణం పునరుద్ధరించి నిరుద్యోగుల జీవన భృతిని ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతూ, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు తక్షణం ప్రభుత్వ దృష్టికి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు 7 ఏవైతే ఉన్నావో ఈ విధంగా పెండింగ్ పెట్టుకెళ్ళిపోవడం వల్ల చాలామంది మంత్లీ ఉద్యోగస్తులు రిటైర్ అవుతూ ఉంటారు. రిటైర్ అవుతున్నటువంటి క్రమంలో నిన్నటి వరకు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళ యొక్క రావాల్సినటువంటి బకాయిలు ఏ విధంగా చెల్లించారు, లేకపోతే రేపు ఈ జూలై నెల స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ జూలై నెలలో కొంతమంది ఉద్యోగస్తులు రిటైర్ అవుతారు. వారికి ఏ విధంగా మనం చెల్లింపులు చేయాలి అనేది ముందు ప్రభుత్వం యొక్క అవగాహన విధానాన్ని మెరుగుపరుచుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగులకే ఇచ్చినటువంటి హామీలను తొంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మేల్కొనాలి, ఉద్యోగుల పట్ల మేల్కొనాలి, నిరుద్యోగుల పట్ల మేల్కొనాలి, తక్షణం చెల్లించాలని చెప్పేసి కూడా మాలమహానాడు ఈ డిమాండ్స్ను ప్రధానంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్థానిక సంస్థలకు ఆస్తి పన్నులు చెల్లించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సంస్కరణల పేరిట భూముల ధర పెంచుతూ ఆస్తి విలువ ఆధారిత పన్నులు విధించే హక్కు ఎక్కడిదని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రశ్నించింది. కాకినాడ నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ భవనాల నుండి 40 కోట్ల రూపాయల ఆస్తి పన్ను, 6 కోట్ల రూపాయల నీటి పన్ను, కేంద్ర భవనాల నుండి 10 కోట్ల రూపాయల ఆస్తి పన్ను, 4 కోట్ల రూపాయల నీటి పన్ను అపరాధ రుసుములతో బకాయి పడిందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ నగరపాలక సంస్థకి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయ భవనాల యొక్క ఆస్తి పన్నులు అపరాధ రుసుములతో 40 కోట్ల రూపాయలు బకాయి పడి ఉంది. అట్లాగే 6 కోట్ల రూపాయల కుళాయి పన్ను బకాయి పడి ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల యొక్క ఆస్తి పన్నుల బకాయి 10 కోట్ల రూపాయలు, నీటి పన్ను బకాయిలు 4 కోట్ల రూపాయలు బకాయి పడి ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వమైనటువంటి మున్సిపల్ ఆస్తి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించకుండా 20 సంవత్సరాల నుంచి వీటిని పెండింగ్లో మరి పెరిగిపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణల కోసం, ఈ యొక్క అప్పుల కోసం ఈ మున్సిపల్ చట్టాలను సవరించి విలువ ఆధారిత ఆస్తి పన్నులు, చెత్త పన్నులు, స్కావెంజింగ్ పన్నులు, డ్రైనేజీ పన్నులు, కన్సర్వేషన్ పన్నులు అని చెప్పి వివిధ రకాల పన్నులు విధించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం కానీ ప్రైవేటు కానీ పన్నులు చెల్లిస్తూ ఉంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. ఆ రకమైనటువంటి చర్యలకి
కాకినాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పాలకవర్గం కానీ కమిషనర్ గారు కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భవనాల యొక్క ఆస్తి పన్నులు కుళాయి పన్నులు వసూలు చేయడానికి ఎందుకు చర్యలు వహించడం లేదని కాకినాడ పౌర సంక్షేమ సంఘం బహిరంగంగా ప్రశ్నిస్తోంది. నగరంలో ఎవరైనా ఆస్తి పన్ను చెల్లించిన వారు ఉంటే వారి ఇళ్ల వద్ద దండోరా వేయించి తాళాలు వేయించే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ కార్యాలయం కావచ్చు, లేదా ఎక్సైజ్ ఆఫీస్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, తపాలా శాఖ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కూడా ఆయా డిపార్ట్మెంట్లకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి ఏటా వార్షిక బడ్జెట్లో ఈ యొక్క పన్నులకు సంబంధించినటువంటి నిధులు మంజూరు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయా శాఖల నుంచి ఈ యొక్క మున్సిపాలిటీలకి చేరవలసినటువంటి బకాయిలు జమ చేయడం లేదు. మరి దీని గురించి పాలక వర్గాలు పట్టించుకోవడం లేదు, ప్రశ్నించడం లేదు. గత 4 దఫాలుగా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికవుతున్నటువంటి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా దీని మీద స్పందిస్తున్నటువంటి దాఖలాలు లేవు. మరి స్థానిక ప్రభుత్వాల యొక్క నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది? కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేసి ప్రజలపై ఈ యొక్క పన్నుల గురించి అభిప్రాయాలు తీసుకుని వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుంటుంది తప్ప ఏకపక్షంగా భూముల ధరలు పెంచేసి ఆస్తి విలువ ఆధారిత పన్నులు ప్రవేశపెట్టేటువంటి ప్రక్రియ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఒక పక్కన డ్రాప్ నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రజల అభ్యంతరాలు స్వీకరించేటువంటి గడువు జూలై 8వ తేదీ వరకు ఉంది. ప్రజల అభ్యంతరాలు గడువు పూర్తయిన తర్వాత వాళ్ళ యొక్క చర్యలను బట్టి, ప్రభుత్వ విధానాలను బట్టి యాక్షన్ మూమెంట్ కాకుండా భవనాల కొలతలు తీయించి మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వైఖరిని ప్రజలు ఏ రకంగా భావించుకోవాలి? అంటే పన్నులు చెల్లించడం ప్రజలే తప్ప ప్రభుత్వాలు చెల్లించరా? రాష్ట్రానికి కేంద్రమైనా, కేంద్రానికి రాష్ట్రమైనా, కేంద్ర రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వానికైనా, స్థానిక ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాలకైనా, ఎవరికైనా సరిగా ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా పన్నులు చెల్లిస్తూ ఉంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. ఈ పన్నులు చెల్లించినటువంటి విధానంలో ఈ రకమైనటువంటి ప్రక్రియ జరగడం అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధం కాదు. ఒక కరెంటు ఫీజు కట్టకపోతే వాళ్ళ లైన్ కట్ చేసి ఎట్లాగైతే ఆఫ్ చేస్తామన్నారు. అదేవిధంగా రోడ్ ట్యాక్స్ కట్టకపోతే ఏ వాహనమైనా సరే కూడా, ప్రభుత్వ వాహనమైనా సరే కూడా రోడ్డు మీద ఎట్లాగైతే బ్లాక్ చేస్తామన్నారు. ఈ మున్సిపల్ పన్ను అనేటువంటిది కేంద్రం చెల్లించాల్సినటువంటి అవసరం లేదా? రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం లేదా? రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఆస్తు పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఏదైనా ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ఏదైనా చట్టం చేసినారా? అటువంటి చట్టాలు ఏమీ చేయనప్పుడు ఎందుచేత ఈ ప్రభుత్వాలు ఈ స్థానిక సంస్థలకి ఈ బకాయిలు చెల్లించడం లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2180 కోట్ల రూపాయల ఆస్తి పన్ను, కుళాయి పన్ను బకాయిలు స్థానిక మున్సిపాలిటీలకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం దాని మీద దృష్టి కేంద్రీకరించడం లేదు. ఏ రకంగా స్థానిక ప్రభుత్వాలు అభివృద్ధి చెందుతాయి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య నిర్వహణకు వ్యాపారులు అంతా మున్సిపాలిటీకి సహకరించాలి. గుడ్ మార్నింగ్ రామచంద్రపురం కార్యక్రమంలో మంత్రి వేణు. పేదలకు సేవలు అందించడం అభినందనీయం. అనపర్తి మాజీ జెడ్పీటీసీ దొరబాబు పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. సముద్ర స్నానానికి వెళ్లి యువకుని మృతి. కాకినాడ సాంబమూర్తి నగర్లో విషాద ఛాయలు. కరోనా సమయంలో పన్నులు పెంచడం బాధాకరం. గొల్లప్రోలు కమిషనర్ కు వినతి పత్రం అందించిన జిల్లా సమాచార హక్కు చట్టం ఐక్యవేదిక అధ్యక్షులు దుర్గా రమేష్. ఇవి ఇప్పటివరకున్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.